పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, తొలి ఏకాదశి వచ్చిందంటే జనాలందరూ కూడా దేవుని దర్శించుకోవాలని చెప్పేసి వెళ్తూనే ఉంటారు. అవునమ్మా. అసలు ఈ తొలి ఏకాదశి గురించి తెలుసుకోవాలి. ఆ రోజు మనం చేయాల్సిన విధి విధానాలు ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. తొలి ఏకాదశి అయినా కానీ ఏ ఏకాదశి అయినా మనం చేయవలసింది భగవంతుని కోసం మనం ఉపవాసం ఉండడం. ఆయన కోసం మనం ఉంటే ఆయన ఇచ్చేది ఏంటి మనకి? ఏకాదశి ఉపవాసం వల్ల అంటే ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఆయన. ఓకే. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనకి ఏకాదశి దశమితో కూడిన ఏకాదశి వస్తుంది, ద్వాదశితో కూడిన ఏకాదశి వస్తుంది, వేరే ఏకాదశి. నేను ఈ తొలి ఏకాదశి గురించి అనట్లే, ఇది మనకి ఆదివారం నాడు 6వ తేదీ వస్తుంది తొలి ఏకాదశి. అయితే చాలా మంది తెలియక దశమితో కూడిన ఏకాదశి కూడా పాటిస్తారు. ఓకే. మనకి మహాభారతంలో కుంతీదేవి దశమితో కూడిన ఏకాదశి చేయడం వల్ల సంతానాన్ని కోల్పోయింది అనేటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి పొరపాటున కూడా ఆ రోజు దశమి ఉందండి పొద్దున్న కొంతసేపు, తర్వాత ఏకాదశి కూడా వచ్చింది అనేది అసలు ఎప్పుడు పాటించకూడదు. ద్వాదశి కనెక్ట్ అయిందండి పొద్దున్న, ఆల్రెడీ సూర్యోదయంతో ఏకాదశి ఉంది. ఏ అర్ధరాత్రో తెల్లవారుజామున ఇంకా సూర్యోదయం అవ్వకముందు ద్వాదశి కూడా కనెక్ట్ అయింది. ఆ ఏకాదశినే పాటించాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. ఓకే. దశమితో కలిసి వచ్చేదాన్ని పాటించకూడదు. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఎవరైనా ఏకాదశి నాడు మీకు అలవాటు ఉంది ఏకాదశి చక్కగా ఆహారం తీసుకోకుండా స్వామివారి అమ్మవారి నామంతోనే లేకపోతే ఆ యొక్క దీంట్లోనే ఉన్నటువంటి వారికి అర్థమైపోతుంది. మీరు పొరపాటున ఆ రోజు ఏదో తిది చూసుకోకుండా తిన్నారనుకోండి, అనీజీగా ఉంటుంది. అబ్బాయి ఏంటి పొట్ట ఎలాగో ఫుల్గా ఉంది, గ్యాస్ లా ఉంది అంటే అనిపిస్తుంది. తెరవస్తే ఏకాదశి ఉంటుంది ఆ రోజు. ఎందుకు అంటే అమ్మా, మనకి తిథులు ఉంటాయి కదా, తిథుల్ని బట్టి చంద్ర రవుల యొక్క సంబంధం ఉంటుంది. అంటే చంద్రుడికి రవి ఎంత దూరంలో ఉన్నాడు అనేది. ఏకాదశి నాడు మీరు ఎప్పుడైనా చూడండి, రవిచంద్రులు 1/5 యాక్సెస్ లో కానీ 1/11 యాక్సెస్ లో కానీ ఉంటారు. 3/11 ఆర్ 1/5 యాక్సెస్ లో కానీ. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే ఇలా ఉంటారో ఆ సమయంలో ఏంటంటే రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనస్కారకుడు. ఇమ్యూనిటీ హౌసెస్ అంటారు 11వ స్థానాన్ని, 5వ స్థానాన్ని. పంచమం ఇమ్యూనిటీ. అందుకే చూడండి మనకి శత్రువు 6వ స్థానం అంటే మిత్రుడు 5వ స్థానం. శత్రువు మిత్రుడుగా మారుతారంటే 5వ స్థానం యాక్టివేట్ అవుతుందని అర్థం. రోగం 6వ స్థానం అయితే 5వ స్థానం ఇది ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే రోగం తగ్గుతుంది. సో ఆ రోజు ఇమ్యూనిటీని బిల్డప్ చేసేటువంటి తత్వం మనలో తయారవుతుంది. ఇప్పుడు ఇమ్యూనిటీ సెట్ చేసుకోవాలి, లోపల మొత్తం క్లీన్ చేసుకోవాలంటే కనీసం 15 రోజులకు ఒకసారి వచ్చేటువంటి ఏకాదశి మనం పాటించాలి. దీని మీద మన వాళ్ళు ఎంత చెప్పినా అర్థం కాక నోబెల్ బహుమతి ఒక అతను, ఆయన జపాన్లో ఒక ఆయన దీని మీద రీసెర్చ్ చేసి నోబెల్ బహుమతి పొందాడంటే అప్పుడు అందరూ పాటించడం మొదలుపెట్టారు. జపాన్లో చేస్తే పాపం మన మహర్షులు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు దీని గురించి. అలా మనం గనక ఎప్పుడైతే ఏకాదశి నాడు మీకు శక్తి ఉంది, ఏమీ తినకుండా ఉండగలనండి, ఐఎమ్ ఫిట్ అనుకున్న వాళ్ళు ఏమీ తినకుండా ఉండి జస్ట్ నీళ్ళు తాగుతూ ఉండొచ్చు, తప్పేం లేదు. దీనికి ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అంటారు, కానీ ఇది కూడా పాటించాలి. భగవంతుడు దగ్గరగా ఉండడం ఒక ఎత్తు, 8 యామములు అంటారు. అంటే 8 యామము ఈజ్ ఈక్వల్ టు 3 hours అమ్మా. 8 3 24 hours చేయాలి. చేసి ఆ రోజు మీరు మీ పనులు మీకు ఉంటాయి, సర్వసాధారణంగా ఆఫీస్కి వెళ్తారు, ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు. చేస్తూ ప్రతిదీ కూడా భగవంతుడికి సమర్పిస్తూ భగవత్ నామస్మరణలో, వీలైతే గోశాలకు వెళ్ళడం, వీలైతే ఆలయానికి వెళ్ళి టెంపుల్లో మనం అభిషేకము ఏదో ఒక కైంకర్యం చేయించుకోవడం, లేదా ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఇంట్లో పెట్టుకోవడం చేయొచ్చు. అయితే ఇక్కడ మరలే కొంతమందికి సందేహం వస్తుంది, ఏమంటే నాకు అనారోగ్యంగా ఉంది, నేను ఉండలేను, అప్పుడు దేవుడు ఏమైనా కోప్పడతాడా, నేను ఏకాదశి రోజు ఎందుకు ఉండలేదు అంటాడా అంటే ఏమీ అన్నాడు. అనారోగ్యంతో ఉంది, షుగరు బీపీలు ఉంటే వాళ్ళు తినకుండా ఉండలేరు, చక్కగా ఫ్రూట్స్ తినండి, తప్పేం లేదు. అంటే త్వరగా అరిగిపోయేది తినాలి, అంతేగాని ఇప్పుడు తింటే ఏదో సాయంత్రం కరుగుతుందంటే పనికిరాదు. త్వరగా అరిగిపోయేది తింటే మీరు గమనించండి, ఇంకా ఎనర్జైజ్గా ఉంటాం ఆ రోజు. ఏదో కొద్ది మందికి షుగర్ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ తింటే కానీ వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అంటే వాళ్ళకి ఉండలేరు, ఓ చాక్లెట్ తీసుకోవడం, ఫ్రూట్ తీసుకోవచ్చు, తప్పేం కాదు. ఓకే, అలా చేస్తే ఏమవుతుందంటే ఒకటి సైంటిఫిక్గా కూడా మనకి ఏంటంటే అమ్మ, ఫుడ్ వేస్తూ వెళ్తున్నాం అనుకోండి, అది క్లీన్ చేసుకోవడానికి టైం సరిపోతుంది. ఎప్పుడు ఫుడ్ మన శాస్త్రాల్లో ఉన్నది ఏమిటంటే సూర్యాస్తమం తర్వాత నువ్వు తినకు.
సూర్యోదయం నుంచి సూర్యాస్తమం లోపల నువ్వు తినాలి ఏం తిన్నా కానీ. సూర్యాస్తమం తర్వాత తిన్నావంటే అది మంచిది కాదు హెల్త్కి. చాలా మంది ఎర్లీ బెడ్ ఎర్లీ ఫుడ్ ఇది పాటిస్తుంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అసలు 2 టైమ్ ఫుడ్ అయితే మంచి ఆరోగ్యం ఇస్తుంది. 1 టైం అయితే ఇంకా తిరుగులేదు, కానీ ఉండలేరు 1 టైం తిని. మంచి మంచి యోగులు వీళ్ళందరూ కూడా 1 టైమే తీసుకుని ఉంటారు. మధ్యాహ్నం 12 నుంచి 3 లోపల తీసేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే అలా అలా. ఎవరికైనా అనారోగ్యం బాగా ఎక్కువగా ఉంది అనుకునేవారు 2 టైం 1 టైంలోకి మారిపోతే ఖచ్చితంగా వాళ్ళకి సెట్ అయిపోతున్నాం. ఎందుకంటే మనం ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా ఆఖరిగా ఏ డాక్టర్ని అడగండి, మీ ఇమ్యూనిటీ మిమ్మల్ని కాపాడాలి. అయితే కొంతమందికి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అని ఉంటాయి. అవునండి. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ ఉన్నప్పుడు అది ఎలా వస్తుంది అంటే పంచమ స్థానంలో రాహుకేతువుల సంబంధం ఉండడం వల్ల కానీ, లేకపోతే పంచమాధిపతి రాహుకేతు సంబంధాలతో ఉండడం కానీ, లేదా పంచమాధిపతి ఉన్న నక్షత్రం వక్రి అయి ఉన్నా, లేదా పంచమాధిపతి వక్రి అయి ఉన్నా రివర్స్ అయింది అది. అంటే మనవాడే మనకు రివర్స్ అయ్యాడు, ఈ మన పార్టీ వాడేనండి ఇలా అయ్యాడేంటి ఇలా చేసాడంటే అంటాం. అలాగే ఇమ్యూనిటీ మన ఇమ్యూనిటీ మనకి రివర్స్ అవుతుంది. అప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం, ఆ గ్రహ అధిష్టాన దేవతని మనం దీపారాధన చేయడమో లేకపోతే అధిష్టాన దేవత శ్లోకాలు చేసుకుంటే కూడా ఇది తగ్గుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఏకాదశి నాడు ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని మీ నిత్య దేవత ఆరాధన చేసేసిన తర్వాత మీరు ఏ పని చేస్తున్నా భగవంతుడికి సమర్పిస్తూ చేసే దీనిలో ఉండాలి. ఇది ఆ ఒక్క ఏకాదశి రోజే కాకుండా మీరు రోజు చేసేటువంటి పనుల్లో ఇది అలవాటు అవ్వాలి. ఏం చేస్తున్నా, ఓ బండి నడిపిస్తున్నాం, అందుకే చూడండి బండి నడిపించాడు ఒకసారి మొక్కుకుంటాడు, అంటే దైవ కార్యంగా భావిస్తూ ఉండాలి. ఏదో నా కోసం చేస్తున్నాను. ఇప్పుడు చూడండి అమ్మ, మీరు ఎవరితో ఫ్రెండ్ ఏదో పని అనుకున్నారు, అది ఒక్కోసారి అవ్వలేదు, మీరు పెద్దగా డిసప్పాయింట్ అవ్వరు, అయ్యో అవ్వలేదేంటి అనుకుంటారు. కానీ మీ సొంత పని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అయ్యో అవ్వలేదు టెన్షన్. అవ్వలేదు ఎలాగో అవ్వలేదు ఆ పని, మీరు టెన్షన్ పడడం వల్ల అవుతుందా? లేదు, టెన్షన్ మిగులుతుంది, అంతకుమించి ఏం లేదు. చాలా మంది నన్ను అడుగుతుంటారు, ఏమండి నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది అండి, ఈ పని అవ్వకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి, ఏం చేయాలండి అంటే నేను ఒకటే చెప్తా కామెడీగా, ఏంటంటే అవునమ్మా నాకు టెన్షన్ వస్తుంది, కాకపోతే నేను రోజు 24 గంటలు పడకుండా రోజు ఉదయం ఒక సమయం పెట్టుకుంటా 6 నుంచి 7 లేకపోతే 6 నుంచి 6:15 6:20 వరకు టెన్షన్ టైం అని. అప్పుడు రూమ్లో పోయి టెన్షన్ పడి బయటకు వచ్చేస్తా. అంటే అదేంటండి అంటే మరి అంతే కదమ్మా, మరి రోజంతా టెన్షన్ పడే కంటే కూడా 20 నిమిషాలు టెన్షన్ పడి బయటకు వచ్చేస్తాను. ఇలాగే కొంతమంది కామెడీ అడుగుతారు, నాకు కోపం వస్తుంది సార్ ఎలా తగ్గించుకోవాలంటే, ఓ పని చేయండి, మధ్యాహ్నం 2 నుంచి 2:30 కోపగించే సమయం అనుకోండి, రూమ్లోకి వెళ్ళండి, 6 గంటల సేపు కోపపడండి, మీ మీద మీరు బయటకు వచ్చేసేయండి కోప సమయంలాగా. అంటే అప్పుడు వాళ్ళకి ఏమవుద్దంటే అసలు నిజంగా అలా ట్రై చేస్తే కామెడీగా అనిపిస్తుంది కోపం అనేది. అదేంటి ఇది కామెడీగా ఉందే అని. ఎప్పుడైతే మీకు చాలా చిన్న విషయము చిన్న థింగ్ అనిపిస్తుందో అప్పుడు వాళ్ళకి కోపం రాదు, డిప్రెషన్ రాదు, ఏమి రాదు. అయితే గురువుగారు, మరి ఈ ఏకాదశి గురించి చెప్పారు కదా, మరి ఏకాదశిలో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి అని ఎందుకు తొలిగా పెట్టడం జరిగింది అంటారు? యా చెప్తాను, మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే ఏకాదశి మనకి మన విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడమ్మా. యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి మాసం కాబట్టి వచ్చేటువంటిది తొలి ఏకాదశి. యోగ నిద్రలో ఇంకా బాగా గమనిస్తూ ఉంటాడు, ఆయన నిద్రపోడు, అర్థమైందమ్మా. అలా అందుకని తొలి ఏకాదశి. తులారాశిలో చంద్రుడు ఉండి మిథున రాశిలో రవి ఉంటాడు, కామ్యాలు యాక్టివ్ చేసేది. ఈ ఏకాదశి చేయడం వల్ల కామ్యం తొందరగా నెరవేరుతుంది. అందులోని తులారాశిలో ఉండే చంద్రుడికి ముఖ్యంగా ఏంటంటే మీకు ఏదైనా వివాహం అవ్వట్లేదు లేకపోతే వ్యాపారంలో రాణించలేకపోతున్నాము, ఖచ్చితంగా ఈ ఏకాదశి చేయడం వల్ల ఆ ఫలితం అనేటువంటిది వస్తుంది. అందులో ముఖ్యంగా ఎవరైనా బాగా స్ట్రక్ అయిపోయారు లైఫ్లో, ఈ రోజు గనక గజేంద్ర మోక్ష ఘట్టాన్ని గనక తలుచుకున్నా విన్నా చదివినా వాళ్ళకి తగ్గుతుంది. సహజంగా కూడా పొద్దున్నే లేచిన వెంటనే గజేంద్ర మోక్షం చేసుకోండి అని చెప్తూ ఉంటా. నిద్ర లేచిన వెంటనే మీరు గనక ఒక్క 2 నిమిషాలు, ఏమీ లేదు, చాలా సింపుల్ అది. గజరాజు తన సమూహంతో వెళ్తూ ఉన్నాడు అడవిలో, త్రికూట పర్వతంలో జరిగింది, ఇక్కడ కాదు, ఇక్కడ అనుకోగలరు ఎవరైనా, త్రికూట పర్వతంలో జరిగినటువంటి అంశం ఇది. వెళ్తూ ఉండగా దాహం వేసింది గజరాజుకి, సరస్సు దగ్గరికి వెళ్ళింది, చక్కగా నీరు తాగింది, అందరూ నీరు తాగారు. ఉన్న వాళ్ళు అలా ఉండకుండా కొంచెం కోలాహలంగా ఆడుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడో లోపల ఉన్నటువంటి మొసలి ఈ శబ్దాలకి బయటకి వచ్చి తన కాలుని పట్టుకుంది గజరాజు. వాళ్ళిద్దరి మధ్యన భీకరమైన యుద్ధం జరిగింది, మిగతా ఏనుగులన్నీ దూరం అయిపోయాయి. అప్పుడు అర్థమైంది గజరాజుకు, ఓహో బలం ఉన్నంతసేపే మన బలం తగ్గిపోతుంటే బలగం కూడా దూరం అయిపోతుంది, ఈ సంసార సాగరంలో పడి నేను ఇదైపోయాను, ఇదే గొప్ప అనుకున్నానని.
దాంతో ఫైట్ చేస్తాడు, చాలా పోరాడతాడు, ఇంక బలం తగ్గిపోతూ ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థిస్తాడు, ఎవరు మూలం, విశ్వానికి మొత్తం ఎవరు మూలమో ఆ వచ్చిన వ్యక్తి నాకు మోక్షాన్ని, అంటే ఆ మూలం ఎవరైతే ఉన్నారో నాకు దీని నుంచి విముక్తి కలిగించాలి అని. ఇప్పుడు అందరూ ఇంద్రుడు, అందరు దేవతలు మనల్ని కాదు, మనం మూలం కాదుగా, మూలం వేరే ఉన్నారు, విష్ణు వస్తాడు. అంటే మనకి మూల భాగవతంలో అయితే అక్కడికక్కడే ఇలా వచ్చినట్టుగా ఉంది. కానీ ఈ కొంచెం ఈ రచనా సంబంధంగా సిరికించక్ర చెప్పడు శంకర చక్ర యుగం చేదో ఈ సంధింపడం ఒక శ్లోకం ఉంటుంది. అంటే ఏంటి, అలా హఠాత్తున అప్పటికప్పుడు బయలుదేరిపోయాడు. ఆయన వెనకతల శంకు చక్రం అన్నీ ఆయన వెనకతలు వస్తున్నాయి, గద అమ్మవారు కూడా తన పైట పట్టుకున్నట్టు ఆమె అలాగే వచ్చేస్తుంది. అయ్యో గరుకుమంతుడు ఏది ఎట్లా వెళ్ళిపోతున్నాడు అంటే ఆవిడ అతని వెనకతలు వస్తున్నాడు. అలా వచ్చి ఆ చక్రాన్ని వదిలి ఆ ముసల్ని శిరస్సు ఖండించి ఆ యొక్క గజరాజుకి తన పద్మం అనేటువంటి హస్తపద్మంతో ఒక అతని తల మీద పెట్టడం జరుగుతుంది. అప్పుడు అక్కడున్నటువంటి దాంట్లో సరస్సులో ఉండే ఒక పద్మాన్ని ఇస్తుంది ఆ ఏనుగు. అంటే ఏమిటి, దానికి కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కారం అంటే, ఎన్నో జన్మలుగా ఒక భక్తుడు, ఒక మంచి ఇది, అతను ఒక గంధర్వుడు, అతను యాక్చువల్గా చెప్పాలంటే ఒక రాజు. ఒకరోజు ఒక మునీశ్వరుడు ఉన్నప్పుడు అతనికి చెప్పకుండా, అతన్ని పలకరించకుండా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు శాపం ఉంటుంది, నువ్వు ఏనుగు వైపు పుట్టు అని. నీ మదంతో అలా పుట్టావు కదా. మరి ముసలు ఎవరు అంటే ఒక గంధర్వుడు. ఆ గంధర్వుడు ఏంటంటే ఒకరోజు ఒక మునీశ్వరుడు ఒక నదీ ప్రవాహం దగ్గర తపస్సు చేసుకుంటుంటే ఈ గంధర్వుడు వాళ్ళ భార్యలతో ఆడుతూ ఉన్నాడు. ఈ వీళ్ళని ఏదో మెప్పించడానికి నవ్వించడానికి నీటి లోపల నుంచి వెళ్ళి కాలు పట్టుకున్నాడు. కాలు పట్టుకోగానే ఆయన ఉలిక్కి పడ్డాడు. భలే పట్టుకున్నాను కదా, ముసలు అనుకున్నావు కదా అంటే, సరే నువ్వు ముసలు అనుకొని చేసావు కదా, నువ్వు ముసలు వైపు అని చెప్పిస్తాడు. అయ్యో మరి ఎలాగా, నాకు మోక్షం ఎలాగా అంటే, ఒకరోజు ఇలా జరుగుతుందిలే, అప్పుడు నీకు మోక్షం వస్తుందని చెప్తాడు. అలా ఏంటంటే ఇది తలుచుకున్న ఉదయం పూట నిద్రలేచిన వెంటనే మీకున్నటువంటి సకల కష్టాలు తొలగుతాయమ్మా. అది ఇరుక్కుపోయిందిగా ఏనుగు అక్కడ. అలాగే మనం కూడా లైఫ్ లో అప్పుల బాధలతోనో అనారోగ్యంతోనో గొడవలతోనో ఎక్కడో ఇరుక్కొని ఉంటాం, జాబ్ రాకో బిజినెస్ రాకో, అవన్నీ కూడా బయటపడతాము. చాలా బాగా తెలియజేశారు గురుగారు. ఉదయం లేవంగానే ఈ ఘట్టాన్ని మనం గనక గుర్తు చేసుకుంటే, సో ఇది పెద్ద ఏం కష్టం కాదు అన్న ఆలోచనతోటే మనం ఎగ్జాక్ట్లీ బయటకు వచ్చాం అన్నమాట. చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.